వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితురాలు సియా గోయల్ కు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించబోతున్నారు. పోలీసులు ఆ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. పాలిగ్రాఫ్ టెస్ట్ కు అనుమతి కోరుతూ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ఇది కీలకంగా మారింది. కేతన్ ను పైనుంచి నెట్టివేసినట్లుగా స్పష్టమైనటువంటి ఆధారాలు ఎక్కడా లేవు. ఇది పోలీసులు చెప్పినటువంటి మాట. ఒకవేళ ఆధారాలు లభించినటువంటి పరిస్థితుల్లో లై డిటెక్టర్ ద్వారా అయినా సరే కేతన్ శర్మ నుంచి ఒక కీలకమైన సియా నుంచి కొన్ని కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టేటువంటి పనులు అయితే పోలీసులు అయితే ఉన్నారు. ఇప్పటి వరకు సియా చేతన్ వాంగ్మూలాలు నమోదు చేశారు. కానీ వాటికి బలం చేకూర్చాలి అంటే ఇమీడియట్ గా దీనికి సంబంధించి పాలిగ్రాఫ్ టెస్ట్ కి ఉంటేనే సరైనటువంటి సమాచారం వారి నుంచి తీసుకోగలం. ఇది చెప్తున్నటువంటి మాట. బలమైనటువంటి ఆధారాలు అంటే సీసీ ఫుటేజ్ కావచ్చు, లేకపోతే చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడంతో కూడా ఈ కేసులో కొంచెం బలం తగ్గింది. బలం ఉండాలి అని అంటే డెఫినెట్ గా లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తే మాత్రమే వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టగలం. కోర్టు ముందు ఇవి కీలకంగా మారేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నిందితుల స్టేట్మెంట్లలో పొంతనలేని సమాధానాలు కూడా ఒకంత పోలీసులు కన్ఫ్యూజ్ అవటం, కేసు నీరు గారిపోతుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో బలమైనటువంటి ఆధారాలు కావాలి. పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఈ కేసుకు సంబంధించి ముందుకు వెళ్ళాలి అంటే లై డిటెక్టర్ పరీక్షలు మాత్రమే దీనికి సరైనటువంటి ఒక సమాధానంగా కూడా చెప్తున్నారు. కేసు దర్యాప్తు ముందుకు సాగాలంటే పాలిగ్రాఫ్ తప్పనిసరి. పోలీసులు కోర్టులో వేసినటువంటి పిటిషన్లో కీలకంగా మెన్షన్ చేసినటువంటి ఒక పాయింట్ ఇది. కేతన్ అగర్వాల్ కేసులో పక్క ఆధారాల కోసం పోలీసులు వేట కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఆ కేసుకు సంబంధించినటువంటి విజువల్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాటన్నిటిని సేకరించారు. కానీ అవి సరిపోవు. ఏదైతే సియా కేతన్ను కొండపై నుంచి తోసేసింది, తనే ఈ ఘాతుకానికి పాల్పడింది అని చెప్పడానికి సీసీ ఫుటేజ్ కావచ్చు, లేకపోతే ప్రత్యక్ష సాక్ష్యం అనేది లేకపోవడంతో బలహీనంగా మారబోతోంది. ఎట్టి పరిస్థితుల్లో కేతన్ ఫ్యామిలీకి న్యాయం చేయాలి. సియా చేతన్ కలిసి కేతన్ మర్డర్ కి ఏ విధంగా ప్లాన్ వేశారో ఇప్పటికే పూర్తి ఆధారాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాటన్నిటి ఫుటేజెస్ తో సహా వారు సేకరించినటువంటి పరిస్థితి యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. వారు కూర్చున్నటువంటి ఆ కేఫ్ లోనే కేతన్ మర్డర్ కి ప్లాన్ వేశారు. ఇది సియా చేతన్ విచారణలో చెప్పినటువంటి మాట. ఆ ఫుటేజ్ ను చూపించినప్పుడు అప్పుడు సియా కావచ్చు, లేకపోతే చేతన్ కావచ్చు, ఇద్దరు కూడా ఎస్ అదే సమయంలో కేతన్ ని ఏ విధంగా అంతమొందించిన తర్వాత వారు ఇమ్మీడియట్ గా కాకుండా ఒక 3 సంవత్సరాల గ్యాప్ తీసుకొని ఏ విధంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. వాటన్నిటికి సంబంధించి కూడా అదే కేఫ్ లో స్కెచ్ వేశారు. మనం ఆ విజువల్ ని కూడా చూస్తున్నాం. అక్కడ కూర్చొని వారు మాట్లాడుకుంటూ కేతన్ ని ఏ విధంగా అంతమొందించాలి, ఎవరికి అనుమానం రాకూడదు, సీసీ కెమెరాలు లేని చోటని మనం సెలెక్ట్ చేసుకోవాలి, పక్కాగా ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేశారు. కేతన్ ని అంతమొందించారు. కానీ అక్కడ సీసీ ఫుటేజ్ లేకపోవడం కావచ్చు, లేకపోతే చూసినటువంటి ప్రత్యక్ష సాక్షి, అలాగే ఆ పైనుంచి కేతన్ శర్మని తోసివేసిన తర్వాత ఒక సెక్యూరిటీ గార్డ్ గట్టిగా అరుపులు వేయడంతో ఇమ్మీడియట్ గా అక్కడికి వచ్చి చూసేటప్పటికి ఎవరో పడిపోయారనేటువంటి కోణంలో సియా చెప్పడం కావచ్చు, తరువాత నాకు సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పడం కావచ్చు, అలాగే కేతన్ సోదరి కీలకంగా రేస్ చేసినటువంటి అనుమానాల నేపథ్యంలోనే ఈ అంశం వెలుగులోకి వచ్చింది. సో అప్పటి నుంచి కూడా కేసులో కీలకమైనటువంటి మలుపులన్నీ కూడా తిరుగుతున్నాయి. పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా కేతన్ విషయంలో తనకున్నటువంటి అసంతృప్తి, కేతన్ ని ఏ విధంగా అడ్డు తొలగించుకోవాలి, ఎవరికి అనుమానం రాకుండా ఈ అంశాన్ని ఏ విధంగా క్లోజ్ చేయాలి, అంతా అయిపోయిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ చేతన్ ని 3 సంవత్సరాల తర్వాత ఏ విధంగా పెళ్లి చేసుకోవాలి, ఒక పక్కా ప్లాన్ ప్రకారమే ఎగ్జిక్యూట్ చేసింది. ఆర్థికంగా కూడా కేతన్ నుంచి ₹1,00,00,000 అక్షరాల పెళ్లి షాపింగ్ కి సంబంధించి ₹1,00,00,000 తీసుకొని చేతన్కి ఇవ్వడం కావచ్చు, అన్ని పక్కా ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేసింది. విచారణలో ఈ విషయాలు చెప్పింది కానీ ఎక్కడా కూడా ఆధారాలు లేవు. ఇది పోలీసులు చెప్తున్నటువంటి మాట. దానికి సంబంధించే మేము లై డిటెక్టర్ అంటే పాలిగ్రాఫ్ టెస్ట్ కి మాకు అనుమతిని ఇవ్వాలి, సియా నుంచి మరింత సమాచారం రాబట్టాలి. పొంతనలేని సమాధానాలు చెప్తూ ఉండటం ఒక కారణమైతే ఇంకా ఏమైనా విషయాలు దాచిందా సియా, ఇది పర్టికులర్ గా పోలీసులను వేధిస్తున్నటువంటి కొన్ని ప్రశ్నలు. లై డిటెక్టర్ పరీక్షలో మాత్రం అన్ని అంశాలని క్షుణ్ణంగా చెప్పేటువంటి
పరిస్థితి ఉంటుంది కాబట్టి లై డిటెక్టర్ పరీక్షకి అనుమతినివ్వండి. మరి కోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి. దాదాపుగా కేతన్ ఫ్యామిలీ మాత్రం సియా వేసినటువంటి ఈ పథకానికి సంబంధించి ఆశ్చర్యపోవడం, అలాగే బాధపడటం. మాతో ఒక్క మాట చెప్పినా కానీ మా బిడ్డని పెళ్లి ఈ సంబంధానికి సంబంధించి పెళ్లి చేయకుండా మేము ఆగేవాళ్ళం, ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండేవాళ్ళం అని అయితే వారు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సియా చేతన్ ఇద్దరికి కఠినమైనటువంటి శిక్ష పడాలి, ఇది వారు కోరుతున్నటువంటిది. దానిలో భాగంగానే పోలీసులు కూడా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఈ పిటిషన్ ద్వారా స్పీడ్ పెంచారనే చెప్పాలి. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది. కోర్టు లై డిటెక్టర్ పరీక్షకి సియా విషయంలో అనుమతినిస్తుందా, అలాగే చేతన్ కూడా లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలనేటువంటి ఒక ఉద్దేశంలో ఉన్నారు. ఒకవేళ సియా నుంచి పూర్తి సమాచారం కానీ రాబట్టలేకపోతే చేతన్ నుంచి అయినా సరే పూర్తిగా కేతన్ విషయంలో మొదటి నుంచి అలాగే ఆ హత్య చేయబడ్డటువంటి ఆ పరిస్థితి వరకు కూడా ఏం జరిగిందనేది మొత్తం రాబట్టాలి అంటే టెక్నికల్ ఎవిడెన్స్ తప్పకుండా ఉండాలి. ఇది పర్టికులర్ గా పోలీసులు ఒక అభిప్రాయానికి వచ్చారు. చూడాలి కోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది, అనుమతిస్తుందా లేదా అనేది.